సంక్రాంతి పండక్కి మహేష్, ప్రభాస్, పవన్ అంతా మూకుముడిగా దాడి చేయబోతున్నారని అన్నారు. కట్ చేస్తే ఏమైంది? ఒక్కొక్కరిగా స్టార్ హీరోలు వెనకడుగు వేస్తున్నారు. ప్రాజెక్ట్ కే పక్కకు పోతోంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రిలీజ్ డేట్ సమ్మర్కి షిఫ్ట్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు సడన్ గా సంక్రాంతికి పోటీ తగ్గే పరిస్థితి వస్తోంది? సంక్రాంతికి ప్రభాస్, మహేష్, పవన్ సినిమాలు దుమ్ము దులుపుతాయనుకుంటే సీన్ రివర్స్ అవుతోంది. అసలు సంక్రాంతికి సినీ సందడి తగ్గిలా ఉంది. ప్రాజెక్ట్ కేతోనే సినిమాల వాయిదా పద్ధతి మొదలయ్యేలా కనిపిస్తోంది. ప్రాజెక్ట్ కే జనవరి 12కి రిలీజ్ అన్నారు. కానీ గ్లిమ్స్ లో ఇయర్ మాత్రం చెప్పి డౌట్ క్రియేట్ చేశారు. కట్ చేస్తే సమ్మర్లో అది మే 9కి రిలీజ్ వాయిదా అని గుసగుసలు పెరిగాయి. మే 9నే గతంలో జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటిని రిలీజ్ చేయటం వల్లే అశ్విని దత్ మే 9కి ప్రాజెక్ట్ కే రిలీజ్ చేయాలనుకుంటున్నాడని 2 రోజులుగా ప్రచారం పెరిగింది. దీంతో సలార్ని సెప్టెంబర్ నుంచి సంక్రాంతికి వాయిదా వేసే డిస్కషన్ కూడా ఫిల్మ్ టీంలో షురూ అయినట్టు తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సంక్రాంతికి అన్నారు. అలానే ప్రచారం చేశారు. తీరా చూస్తే క్రిస్మస్ కి రిలీజ్ అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయితే సమ్మర్కే తప్ప సంక్రాంతి ముహూర్తానికి గుడ్ బై చెప్తోందట ఫిల్మ్ టీం. స్పెసిఫిక్ రీజన్ చెప్పకుండా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగే జరగట్లేదు కాబట్టి ఇది కూడా సంక్రాంతికి రావడం కుదిరే పని కాదని తేలిపోతోంది. పవర్ స్టార్ బ్రో మూవీనే ఈ ఏడాది ఆఖరి సినిమా అంటున్నారు. మళ్లీ తన సినిమా చూడాలంటే ఫ్యాన్స్ కనీసం సమ్మర్ వరకు వేచి చూడాల్సిందేనట. ఈ పవర్ఫుల్ బ్రో కొత్త సినిమాల షూటింగ్స్ అనుకున్న స్కెడ్యూల్స్ లో జరగకపోవటం వల్లే ఇలా వాయిదాలు తప్పేలా లేవట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ కూడా సంక్రాంతికి ఛాన్స్ లేదు. శంకరీయ సినిమాను అక్టోబర్లోగా పూర్తి చేసే ఛాన్స్ ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ కి 4 నెలల టైం పడుతుందట. సో సమ్మర్కే ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆఖరికి సంక్రాంతికి వస్తుందన్న భారతీయుడు 2కి కూడా వేసవికి ముహూర్తం కుదిరింది. గేమ్ చేంజర్ రిలీజ్ ని మార్చి భారతీయుడు 2ని ముందుకు తెచ్చిన సంక్రాంతి సంబరాల్లో ఉండటం గగనమైపోతోంది. ప్రభాస్, పవన్ ఇలా అంతా సంక్రాంతికి హ్యాండ్ ఇస్తుంటే ఇక వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. గుంటూరు కారం మూవీదే హవా అంతా ఉండేలా కనిపిస్తోంది. సో పొంగల్ పోరుకి సూపర్ స్టార్ సిద్ధమైతే ఓకే. అది షూటింగ్ వల్ల డిలే అయితే అసలు సంక్రాంతికి సినీ సందడే ఉండటం కష్టమంటున్నారు. పుష్ప 2 క్రిస్మస్ కి ప్లాన్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ ఏమాత్రం అటు ఇటు అయినా సంక్రాంతిని బ్యాకప్ ప్లాన్ చేశారు. కానీ ఫిబ్రవరి, మార్చ్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సరిపోతుందట. సో ఈ సినిమా కూడా సమ్మర్నే టార్గెట్ చేసేలా ఉంది. సంక్రాంతికి సినీ సందడి కష్టమేమో అన్న అనుమానాల గోలే పెరిగింది.